ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న శ్రీనివాస నామధేయంతో ఉన్న ప్రముఖుల్ని అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి వినూత్న కార్యక్రమాలు అంటే సొసైటీకి ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం మనమైతే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నాం. జగిత్యాల జిల్లాలో శ్రీనివాస నామధేయంతో ఉన్న ప్రముఖులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి ఈరోజు రక్తదాన శిబిరాన్ని మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. వారితోటి మాట్లాడదాం. ఇక్కడ ఉన్న వాళ్ళంతా శ్రీనివాస నామధేయంతో ఉన్నవారే. అసలు ఈ సంస్థ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారని వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. చెప్పండి, ఈ శ్రీనివాస మిత్రుల సమితి అని ఇది ఏదైతే ఉందో ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఇది 1 year అవుతుంది స్టార్ట్ చేసేది. ఇది ఆలోచన వచ్చి మన శ్రీనివాస దైవజ్ఞ గారిది. తర్వాత మన ఊట్కూరు శ్రీనివాసరెడ్డి గారని కరీంనగర్ తను చెట్టు పెడితే తను నీళ్లు పోసి తను ఇంతవరకు తీసుకొచ్చిండు. మనం అందరూ కలుసుకోవడానికి కారణం, ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఈ గ్రూపు ఊట్కూరు శ్రీనివాసరెడ్డి గారు. తర్వాత నాకు జగిత్యాల చూసుకోమంటే నేను చూసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం పెట్టినాం. తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఇప్పటి వరకు 30 మంది రక్తదానం చేసిర్రు. ఇంకా కూడా వస్తున్నారు జనాలు. దీన్ని ఇప్పుడు శ్రీనివాస్ అనే పేరు 1950 నుంచి 55 నుంచి ఒక 30-35 సంవత్సరాలు శ్రీనివాస్ అనే పెట్టుకున్నారు ఇళ్ళల్లో. ఇప్పుడు అసలు శ్రీనివాస్ అనే పేరు అంతరించిపోయే అవకాశం ఉంది. ఉన్న శ్రీనివాస మిత్రులందరము కలిసి ఏదైనా ప్రభంజనం సృష్టిద్దాము, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధిద్దామనే ఉద్దేశం కొద్దీ అన్ని జిల్లాలలో శ్రీనివాసరెడ్డి గారు అన్ని జిల్లాలలో కూడా ఈ గ్రూపులు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అందరి మిత్రులతో ఒకసారి హైదరాబాద్లో మహాసభ, శ్రీనివాసుల మహాసభ పెట్టి అసలు ఏకనామం సదాప్రియం అన్నట్టు ఏ శ్రీనివాస నామధేయం తప్ప మిగతా ఎవరిది కూడా ఇంతమంది ఉండరు, ఇంతమంది సక్సెస్ కాదు. జనరల్గా ఏంటంటే ఇది ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ చేసి దీంతో కూడా ఎంతోమంది సేవ చేద్దామని, రక్తదానం అయితేనేమి, విద్యాదానం అంటే అది ప్లస్ జనాల లోపల సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మ ప్రచారం చేసుకోవడానికి కానీ అందరం కలుసుకొని దీన్ని ఇంకా చాలా ముందు ఈ శ్రీనివాస నామధేయులకు సహాయార్థం అయితేనేమి, ఏదైనా పని ఉంటే వాళ్లకు మన గ్రూప్ తరపున ప్రతిదీ ఆర్థిక సహాయం కానీ వేరే ఏ సహాయం కానీ మన గ్రూప్ తరపున అన్ని గ్రూపులలో పోస్ట్ చేసి వాళ్ళకు సహాయపడదామనే ఉద్దేశం కొద్దీ ఈ గ్రూపును స్టార్ట్ చేయడం జరిగింది. దీని తరపున ఎన్నో చాలా కార్యక్రమాలు ఇంకా ముందు చేస్తాము, కార్యాచరణ చేస్తున్నాము. అది కరపత్రం కూడా విడుదల చేశారు శ్రీనివాసరెడ్డి గారు. వాస్తవంగా మేము కరీంనగర్లో మంకమ్మ తోటలో ప్రారంభించాము. ఇది మంకమ్మ తోటలో మేము మిత్రులను ప్రారంభించినప్పుడు ఏమనుకున్నామంటే తలసేమియా బాధితుల కోసం ఒక రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలనుకున్నాం ఫస్ట్ మేము. దానికోసం మేము ఎక్కడ ప్రతి 3 నుంచి 4 నెలలకు ఒకసారి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. దానిలోనే మన రాజేశం శ్రీనివాస్ గారు కూడా ఇలా జగిత్యాలలో పెట్టారు, చాలా సక్సెస్ అయింది. మేము కూడా ఒక బ్లడ్ డోనర్స్ గ్రూప్ కూడా పెట్టినాం. ఆ గ్రూప్లో కూడా ఎప్పుడు ఏ టైంలో రక్తం కావాలన్నా మా శ్రీనివాస మిత్రులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. తర్వాత మా కార్యక్రమాలలో సనాతన ధర్మంతో పాటు మేము తిరుపతి యాత్ర అనుకున్నాం. వాస్తవంగా ఇది ఫిబ్రవరి 2వ వారంలో కానీ 3వ వారంలో కానీ, తర్వాత మేము ఫిబ్రవరి 2వ వారం కానీ 3వ వారంలో కానీ సమస్త శ్రీనివాసం అంటే సర్వదర్శనం కోసం మేము తిరుపతి నుంచి కింది నుంచి కాలినడకన పైకి వెళ్ళి ఒక 200 నుంచి 300 మంది శ్రీనివాసం తిరుపతి యాత్ర చేసుకోవాలని అనుకుంటున్నాం. అంటే ఎట్లా కోఆర్డినేషన్ ఎలా చేసుకుంటున్నారు, ఎలా అంటే ప్లానింగ్ ఎలా చేసుకుంటున్నారు, కోఆర్డినేషన్ ఎలా సభ్యులతోటి? అంటే మేము ఒక 30 మందితోటి సలహా మండలి ఏర్పాటు చేసుకున్నాం కరీంనగర్లో. మిత్రులందరం ఏంటంటే మనం ఎట్లాంటి కార్యక్రమాలు చేయాలనే దాని గురించి మేము ముందు డిస్కస్ చేసుకొని ఇప్పుడు అనాథ పిల్లలకు ఏదైనా సహాయం చేయాలన్నా, తర్వాత వృద్ధులకు అన్నదాన కార్యక్రమాలు ఇలాంటివి చేయాలనుకున్నప్పుడు ముందు మేము మా టీంతో డిస్కస్ చేసుకొని మేము కాంట్రిబ్యూషన్, మేము ఎవరిని జనాలను డబ్బులు అడగలేదు ఇప్పటివరకు. మాలో మేమే, నాకు శ్రీనివాస మిత్రులు గంజి శ్రీనివాస మిత్రుల సహకారం ఉంది. వాళ్ళ ద్వారా మేము అన్ని రకాల
ఆర్థికంగా వాళ్ళు సహాయం చేస్తున్నారు. వాళ్ళతోటే మేము ముందుకెళ్తూ మేమేమనుకుంటున్నామంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలనుకుని ముందుకు వస్తున్నాం. ఓకే. అంటే మీ ఉద్దేశం ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు కదా, రాను రాను ఇంకా ముందు ఎలా ఉండబోతుంది? మెసేజ్ అంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఇది ఆచార్య దైవజ్ఞ శ్రీనివాస్ గారి ఆలోచన, సమస్త శ్రీనివాసుని ఒకతాటికి తేవాలనేది. కానీ మా ఆలోచన ఏంటంటే దీన్ని సహాయం, ధర్మ పరిరక్షణ, తర్వాత విద్యా బోధన, తర్వాత మేము శ్రీనివాసులం ఏదైనా చేయగలుగుతాం, ఇలాంటి తలసేమియా బాధిత పిల్లల కోసం ఇలాంటి రక్తదానం ఇలాంటి చేయగలుగుతాం అనేది మేము జనాలలోకి తీసుకుపోయి మమ్మల్ని చూసి ఇంకా 10 మంది ఇన్స్పైర్ కావాలని మేము అనుకుంటున్నాం. ఏది రక్తదానం కానీ ఇట్లాంటి ఇంకా మా ద్వారా సహాయం పొందిన వాళ్ళు కానీ లేదంటే మా ద్వారా చూసి ముందుకు వచ్చే వాళ్ళ కోసం మేము వెతుకుతున్నాం. నా పేరు డాక్టర్ గుండి శ్రీనివాస్ శర్మ. మేమందరం ఇవాళ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్న ప్రథమ వార్షికోత్సవం. ఎందుకంటే తలసేమియా వ్యాధిగ్రస్తులు రక్తం లేక చాలా బాధపడుతున్నారు. వాళ్ళకు సంవత్సరానికి 14 బాటిల్ కావాలని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. కాబట్టి కేవలం శ్రీనివాసం కలుసుకునే మాట ముచ్చటకే కాకుండా శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆర్థికంగా కానీ ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళకు సాయం చేయడానికి మేము ఇస్తున్నాము. మాకు ప్రధాన కారణము ఉడుకుడు శ్రీనివాసరెడ్డి గారు, జైత్యాల నుంచి రాయసం శ్రీనివాస్ గారు, మేము అందరం కలిసి ఒక కుటుంబంలాగా ఉండి ఎవరు ఏదైనా మాకు ఇక్కడ కులాలతో సంబంధం లేదు, ప్రాంతాలతో సంబంధం లేదు, అన్న సీనన్న గిట్లా ఉన్నామంటే వెంటనే మేము ఎవరన్నా వీరుంటే వాళ్ళు పోయి అందరికీ సేవ చేయడానికి కేవలము దీనికే కాదు, 2 పెళ్ళైనా కానీ కూడా దేనికైనా ముందు ఉండి చేస్తాము. దీని ఇంత కాకుండా సనాతన ధర్మాన్ని పోతున్నది. ఆ సనాతన ధర్మం ఎట్లా పాటించాలి అంటే మనం నుదుట బొట్టు కానీ, మనం వేసుకునే దుస్తువులు కానీ, మనం నడిచే పద్ధతి కానీ, మనం చెప్పే మాటలు కానీ ఇవన్నీ సమాజానికి ఉపయోగపడాలి. పోతున్నా అని కాకుండా ఆచరించి, ఆచార్య అంటే ఆచరణ తీతి ఆచరించి చూపేవాడే ఆచార్యుడు. కాబట్టి ఆ విధంగా అందరినీ గర్భానికి పోతున్నాం. ఇదే కాకుండా ఇంకా ఎవరైనా కూడా వచ్చినా కూడా సీనన్న అంటే అందరిపై ముందుండి ఏ సహాయం చేస్తున్నాం. మాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, కేవలం శ్రీనివాస నామం కానీ వాళ్ళ కుటుంబీకులు కానీ ఎవరైనా విద్యార్థులు, అనాథ విద్యార్థులు దుస్తులు కానీ, పుస్తకాలు కానీ, చదువు కానీ ఏదైనా సాయం చేయడానికి ఏర్పడదే మా శ్రీనివాస సమ్మేళనము. ఇందులో ఉడుకుడు శ్రీనివాసరెడ్డి గారు, రాజ శ్రీనివాస సేవలు మనం చెప్పలేనివి.